హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం 20 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 5 నాటికి అమ్మవారి ఆలయాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం 20 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 5 నాటికి అమ్మవారి ఆలయాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం 20 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 5 నాటికి అమ్మవారి ఆలయాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. బోనాల జాతరకి ప్రభుత్వ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి హరిత అందిస్తారు. హరిత, జాతరకి ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తోంది? మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల పనులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో అయితే ఇప్పటికప్పుడు చర్చలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో అయితే నిన్న మనకి రివ్యూ మీటింగ్ చేశారు. ఆ తర్వాత ఆలయాల వారీగా కూడా రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని శాఖల సంబంధిత అధికారులతో అయితే ఆలయాల వద్ద కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, సమస్యల మీద అడిగి తెలుసుకొని దానికి సంబంధించి పనులు కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మనకు ఆషాఢమాస బోనాలంగానే మనకు హైదరాబాద్లోని ప్రధాన ఆలయాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ఈ నెల జూలై 7 నుంచి గోల్కొండ బోనాలు మొదటి బోనంతో ప్రారంభం కానున్న బోనాలు జాతర ఆగస్టు 4 వరకు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈసారి అంగరంగ వైభవంగా అమ్మవార్లకు ఈ బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటు పటిష్ట భద్రత కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్ల మీద అయితే దృష్టి సారించింది. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే గతంలో నిర్వహించిన బోనాల జాతరల కంటే ఈసారి ఘనంగా నిర్వహించేందుకు దాదాపు 20 కోట్ల వరకు కూడా నిధులను కేటాయించి ఆయా ఆలయాల వద్ద కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్న మనకు ప్రధాన ఆలయమైన గోల్కొండ కోట వద్ద మొదటి సమావేశం జరిగింది. ఆ తర్వాత మనకు ఈరోజు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీంతో పాటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు అక్కడ కూడా సమీక్ష సమావేశం రేపు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మరికొద్దిసేపట్లో ఇటు మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశాలు అయితే కంటిన్యూ కానున్నాయి. అయితే ఇక్కడ ఆలయం సంబంధించి మనం అడిగి తెలుసుకున్న ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి ఇక్కడ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఇక్కడ ఉత్సవాలను చూస్తున్నారు, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అమ్మవారు అనుగ్రహంలో ప్రతి సంవత్సరం ఆమె ఆశీర్వాదంలో భక్తులను ఎవరిని రప్పించుకోవాలని రప్పిస్తుంది. అధికారులను కూడా ఆమెనే నిర్మించుకుంటుంది. అన్ని విషయాల్లో ప్రభుత్వ ఆధీనంలో మరి ఈ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. మరి ఆ ఉత్సవాలను ఘనంగా జరపాలని నిన్న మంత్రి కొండా సురేఖ గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి ప్రభుత్వ అధికారులు ఉన్నత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు మరి ఇక్కడ దేవాలయం మహంకాళి, ఉజ్జయిని దేవాలయం మహంకాళి దేవస్థానంలో మరి సమీక్ష సమావేశం ఇచ్చేసాము. మరి ఇక్కడున్న సాధక బాధలు తెలుపుకోవడానికి వారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాము. డక్కన్ మానవ సేవా సమితిలో నేను రిసెప్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మరి అమ్మవారి పండుగ 5 రోజుల సంధి జరుగుతుందమ్మా. శుక్రవారం నుండి మొదలు పెడితే బ్రహ్మాండంగా 1000 మంది వస్తుంటారు. పండుగ రోజు లక్షలాది మంది వస్తారమ్మా. మరి ఆ విధంగా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు. జై బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ఓకే, ఈసారి మనకు ఉజ్జయిని మహంకాళి 21న వస్తుంది కదా, ఎట్లా ఉండబోతున్నాయండి ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. అది మీరు ఆలయ అధికారులని ఈవో గారిని అడిగితే బాగుంటుందమ్మా. నమస్తే అమ్మా. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు మొత్తంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ప్రధాన ఆలయాలు అయితే సిద్ధమవుతున్నాయి. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ముఖ్యంగా మనకు ఆలయాల వద్ద భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పోలీసు పటిష్ట బందోబస్తు ఉండాలి. దాంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండకుండా చూడాలని కూడా అధికారులను అయితే ఇప్పటికే మంత్రులు ఆదేశిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా భక్తులు ఎవరైతే మహిళలు వస్తారో వాళ్ళకి ప్రధానంగా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల
ఏర్పాట్లు ఇటు హెల్త్ కావచ్చు, R&B డిపార్ట్మెంట్, పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో బోనాలను సక్సెస్ఫుల్గా నిర్వహించాలని అయితే ఇప్పటికే ప్రభుత్వం అధికారులతోటైతే ఈ రివ్యూ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తోంది. అయితే మనకు జూలై 7 తారీఖున మనకు ఆషాఢ బోనాలకు సంబంధించి గోల్కొండ కోటలో మొదటి బోనం ఎక్కించనున్నారు. అయితే గోల్కొండ కోటలో 9 వారాల పాటు, ఆదివారం గురువారం 9 వారాల పాటు బోనాల పండుగ అక్కడ కంటిన్యూ అవుతుంది. మనకు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ప్రధాన బోనాల సమర్పణ అనేది జూలై 21న, ఆ తర్వాత నెక్స్ట్ డే మనకి రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం ఉండబోతుంది. దీనితో పాటు మనకు ఓల్డ్ సిటీలో ప్రధానంగా చెప్పుకునే సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజా ఆలయం వద్ద 28 తారీఖు బోనాల సమర్పణ ఉంటుంది. దానితో పాటు 29న రంగం కార్యక్రమం, అంబారి పైన అమ్మవారి ఊరేగింపు కొనసాగనుంది. అయితే దీనితో పాటు దాదాపు ప్రధాన ఆలయాల వద్ద ఇటు 9 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం 9 మంత్రుల చేత ఇటు పట్టు వస్త్రాల సమర్పణ చేసేందుకు కూడా ఒక కమిటీ నియమించి ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే అధికారులను ప్రభుత్వం కూడా ఆదేశించి, దీంతో పాటు మనకు ఈ సంవత్సరం దాదాపు 20 కోట్ల నిధులను కేటాయించి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అమ్మవార్ల ఆలయాల వద్ద వచ్చే భక్తులకి, అంటే లక్షలాది మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ మొక్కులు సమర్పించడం కావచ్చు, అమ్మవార్లకి బోనాలు ఎక్కిస్తుంటారు. కాబట్టి ఆ రకమైన ఏర్పాట్లు అన్ని కూడా చేయాలని అధికారులు అయితే ఆదేశిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత వైభవంగా నిర్వహించడంతో పాటు ఆలయ వద్ద ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఒగ్గుడోలు, అంటే మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఇటు కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహించాలి. విద్యుత్ అలంకరణలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కావచ్చు, బస్సుల ఏర్పాట్లు, ముఖ్యంగా ఆర్టీసీ ఈసారి మనకు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉన్నందున ఇటు మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రత్యేకమైన బస్సులను కూడా పెంచాలని కూడా కోరుతున్నారు. దాంతో పాటు ఇటు మనకు R&B ఏదైతే మనకు శాఖలకు సంబంధించి క్యూ లైన్ల ఏర్పాటు కావచ్చు, శివసత్తులు వస్తుంటారు, అట్లాగే పోతురాజులతో పాటు సందడి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులతో అయితే ఇప్పటికే ఇటు ప్రభుత్వం మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు మహంకాళి ఆలయం వద్ద మనకు ఉజ్జయిని మహంకాళి ప్రధానంగా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లకు ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూలై 7 నుంచి దాదాపు ఆగస్టు 4 వరకు కూడా నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అయితే కంటిన్యూ కానున్నాయి.